మనకి ఇక్కడ అమరావతి కట్టడానికి దాదాపు 1,00,000 కోట్లు మినిమం, మ్యాక్సిమం 4 లక్షల కోట్లు అవుతుంది అన్నటువంటి లెక్కలేశారు. ఇప్పుడు ఏదో మినిమం ప్రైమరీ ఇష్యూస్ ఈ ప్రయత్నిస్తున్నారు. బట్ ఢిల్లీలో కర్తవ్య పథ్ నరేంద్ర మోడీ వచ్చాక టోటల్గా ప్లాన్ చేసింది నేషనల్ క్యాపిటల్కి సంబంధించి మొత్తం వ్యయం 20,000 కోట్ల రూపాయలు. ఈ కర్తవ్య పథ్ పునర్నిర్మాణం జరిగింది. పబ్లిక్ స్పేసుల్ని మెరుగుపరచడం, వాక్వేలు, నూతన పచ్చదనం మొక్కలు, కొత్త పక్కదారి పౌరులకు ఉండడానికి తగినటువంటి సదుపాయాలు, అలాగే కొత్త పార్లమెంట్ భవనం అత్యాధునిక సౌకర్యాలతో ఇప్పుడున్న భవనంతో పాటు నిర్మించారు. దీనికి టోటల్గా ఆయన ఖర్చు 970 కోట్లు, 71 కోట్లు. ఒకేసారి 4 కొత్త అడ్మినిస్ట్రేటివ్ భవనాలు కట్టారు, 5 సెక్రటేరియట్ భవనాలు. ఇలా ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖలు ఒకే చోటకి రావడం వల్ల బయట అద్దెలకు అయ్యేటటువంటి ఖర్చు తగ్గిపోయేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. దానికి తోడుగా ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి ఇళ్ళు, కార్యాలయాలు తాజా అవసరాలకు తగిన విధంగా భద్రతలో ఆధునిక సౌకర్యాలతో కొత్తగా నిర్మించబడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకి 2019లో నాంది పలికితే వచ్చే ఏడాది పూర్తి కాబోతుంది. టోటల్గా నూతన పార్లమెంట్ భవన్ 2023 మే 28నే ప్రారంభమైపోయింది. ప్రాజెక్టు మొత్తం కూడా ఇందులో స్పెషల్ ఏంటంటే టోటల్గా దేశీయ సరుకుతోనే కలప, రాళ్ళు, కార్పెట్లు మొత్తం ఇక్కడే వాడారు. పాత రాజపథ్ పేరుని కర్తవ్య పథ్గా మార్చారు. ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం.